కలెక్టర్ కానీ ఇంకెవరైనా కానీ అక్కడ అంత జరిగిద్ది అని అంచనా వేయలేకపోవటం 100% తప్పే సార్. అది గవర్నమెంట్ లో మేము ఉన్నాం కాబట్టి, దో టీటీడీ ఇస్ అన్ ఇండిపెండెంట్ బాడీ, గవర్నమెంట్ లో మేము ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా మేము బాధ్యత తీసుకొని మేము అకౌంటబుల్ గా ఉంటాము. ఈ రోజు రేపొద్దున మళ్ళీ ఈ ఇన్సిడెంట్ రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఏమేం మెజర్స్ తీసుకోవాలి ఇవన్నీ చెయ్యాలి అంటే, ఇప్పుడు ఇందాక చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత DCM గారు కానీ ఇందాక కీర్తన గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరితో వెళ్ళి మాట్లాడారు. ఈ హాస్పిటల్లో ఇంకో వేరే హాస్పిటల్ కూడా 2 హాస్పిటల్స్ మీద ఉన్నారంటే వీళ్ళు క్షతగాత్రులు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకొని, సో నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు ఎలా జరగకూడదు అని చెప్పి అంత నీట్ గా మీరు చూసుకుని ఉంటే CMO గారి DSM గారు కానీ డైరెక్ట్ గా ఒక ఛాంబర్ లోకి వెళ్ళి క్లోజ్ డోర్స్ లోపల ఏదో డిస్కస్ చేసుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అది జరిగింది ఇది జరిగింది అని తప్పించుకోవడం ఎంతసేపు సార్? అలా కాకుండా అక్కడే ఓపెన్ గా మా గవర్నమెంట్ లో పనిచేస్తున్న ఆఫీసర్ని, ఈవోని, అయితే గవర్నమెంట్ అఫీషియల్ ని మేమే కాల్ అవుట్ చేస్తున్నాం అంటే రేపు పొద్దున వీళ్ళు వచ్చి మాట్లాడటానికి మేమే అవకాశం ఇస్తున్నాం అంటే ఇందాక మీరు కూడా ఇంట్రొడక్షన్ లో అది చెప్పారు. ఎవరు చేస్తారు సార్? ఎన్ని స్టేట్స్ లో ఇలా ఓన్ చేసుకునే వాళ్ళని చూపిస్తారు చెప్పండి? ఒక్క సెకండ్ కూడా తడపట్లేదు అక్కడ చంద్రబాబు నాయుడు గారిలో కానీ పవన్ కళ్యాణ్ గారిలో కానీ. ఇంకా మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఇంకొంచెం అగ్రెసివ్ గా ఇంకా గట్టిగా కూడా కాల్ అవుట్ చేయడం జరిగింది. కానీ చిన్న లడ్డు ఇష్యూలో ఇలా జరిగింది అంటేనే ఆ రోజు ఆయన ఎంత బాధపడ్డారు, దాని గురించి ఎంత చేస్తారో అందరికీ తెలిసిందే. ఈ రోజు మనుషులు చనిపోయారు అంటే ఇంకెలా ఉంటుంది సార్? ఆ పెయిన్ వీళ్ళకు ఉండక్కర్లేదు సార్, మాకు నిజంగానే ఉంది. మాకేంటి ప్రతి ఒక్కరికి ఉంటది, మనిషి అన్నోడికి ఎవరికైనా ఉంటది. బట్ నేను కీర్తనగా సజెస్ట్ చేసినట్టు జనాల్లో కూడా కొంచెం, నేను ఇందాక చూసాను లిస్ట్ చూస్తే 6 చనిపోతున్నారు తెలిసి సుమారుగా 4 లేడీస్ అనుకుంటా. ఆమె కీర్తన నాకు కరెక్ట్గా 4 లేడీస్ అని నేను చూసాను డేటాలో. అంటే ఇది మోస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ ఇలానే జరుగుతున్నాయి. అంటే మూవీ స్టార్స్ విషయంలో కానీ, దేవుడి విషయంలో కానీ, మన అతి భక్తి వల్ల కానీ ఏదన్నా కానీ అంత కొంచెం మనం కూడా జాగ్రత్తగా ఉండటం, ప్రతిదానికి ఎగపడకుండా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అని మాత్రం నేను 100% చెప్తాను సార్. అంటే ఇక్కడ ఏంటి పవిత్రమైన రోజు చూడకూడదా అంటే చూడాలి, కంపల్సరీగా చూడాలి, మెజర్స్ తీసుకోవాలి. మా సైడ్ కూడా తప్పు ఉంది. బట్ మనం కూడా ఏంటంటే ఆడ మనుషులు కానీ ఇంకేదైనా ఇట్లా ఆస్తమా ఇష్యూస్ కానీ ఇంకెవరికైనా ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం ఆలోచించుకొని, అక్కడ రద్దీ ఉంటది, రష్ ఉంటుంది, ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు మనం నిలబడలేమేమో, మనకి ఇబ్బంది పడతామేమో. మనిషి చనిపోతే ఇబ్బంది అని కాదు సార్, నిజంగా నేను ఇబ్బంది పడినా కూడా ఇబ్బంది. ఇప్పుడు పాలిటిక్స్ లో ఈరోజు మేము ఉన్నాం, ఇప్పుడు నారాయణమూర్తి గారు ఉన్నారు, కీర్తన ఉంది. మాకు తెలిసి మా లీడర్ వచ్చినప్పుడు మేము వెళ్ళి నిలబడితే మేమే ఎన్నోసార్లు సఫోకేషన్ ఫీల్ అయిన రోజులు కూడా మేము చూసాం. జనరల్ గా అలా ఉంటారు, క్రౌడ్ అనేది అంత గుంపు కూడేస్తారు, ఆ సెకండ్ లో వాళ్ళు ఆలోచించరు. ఎవరి కాదు మేము ముందుకు వెళ్ళిపోవాలి, మేము చూసేయాలి, లేకపోతే మేము వెళ్ళి గ్రాప్ చేసుకోవాలి ఆ టోకెన్ అని హడావుల్లో ఉన్నప్పుడు. సో వాళ్ళ కంగారు వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఒక అడుగు పక్కన ఉండాలనేది నేను యాక్చువల్ అయితే సజెస్ట్ చేస్తాను. బట్ అదేమి జనాల మీద వేయటం అయితే 100% కాదు సార్. ఇప్పుడు ఇందాక ఆయన అన్నారు రాటతోనే ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు దాకా అసలు ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరగలేదు, కూటమి ప్రభుత్వం వచ్చాకే జరిగిందని. ఇంతకన్నా దుర్మార్గంగా ఎవరు మాట్లాడతారు సార్? ఇందాక రోజా ప్రెస్ మీట్ పెట్టింది. ఎలా ఉందంటే వీళ్ళందరూ గోతిగాడు నక్కల్లాగా ఎదురు చూస్తారనమాట. ఎప్పుడెప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగింది, ఎప్పుడెప్పుడు ఎక్కడైనా మనుషులు చనిపోతారా, మొన్న ఫ్లడ్స్ లో మనుషులు చనిపోయారా, వచ్చేసామా, మనం ప్రెస్ మీట్ పెట్టామా, ప్రెస్ మీట్ కంప్లీట్ చేయండి. మాట్లాడలేదు ఇప్పుడు దాకా, ప్లీజ్ కంప్లీట్ చేయండి. ఒక్కసారి ఒక్క నిమిషం చూడండి, నేను ఒకసారి జరిగి చెప్తాను. చూపడానికే ఉన్నాం, మీరు చేసే తప్పును చెప్పడానికే ఉన్నాం. థ్యాంక్ యూ సార్, తప్పు చెప్పాలని మేము కోరుకుంటున్నాం. మీకు యాక్చువల్గా ప్రతిపక్షం అంటే 6 చనిపోవడం మంచిగా ఉందా మీకు? ప్రతిపక్షం లేకపోయినా సరే మీరు వచ్చి మాకు తప్పు చెప్పాలని కోరుకుంటున్నాము. సరే ఒక్క నిమిషం అండి, నారాయణమూర్తి గారు టైం వేస్ట్ మాట్లాడడం వల్ల టైం వేస్ట్ తప్పించి ఏం లేదు. మీకు అవకాశం ఇస్తాను కదా, ఒక్క నిమిషం, అది అర్థం కావట్లేదు. అది కాదండి, దొంగతనం చేసి ఏదో దొంగ పారిపోతే ఈ వెనకాల వచ్చి పట్టుకున్నట్టు మాట్లాడేలాగా ఇప్పుడు మేమే ఎదురు వచ్చి చెప్తున్నాం కదా, తప్పు జరిగింది, మేము బాధ్యత తీసుకుంటాం, ఆ తప్పుకి కారణమైన ఎవరిని ఉపేక్షించే పని లేదు అని చెప్పి ఇంత కరాఖండిగా చెప్పాక ఇంక మీరేంటి కొత్తగా వచ్చి అపోజిషన్ లో మేము మాట్లాడతాం అని చెప్పంటాం. ఇది ఫ్లడ్స్ అప్పుడు వచ్చి మాట్లాడారు, ఆయన మాట్లాడి ఎంత కామెడీగా ఉందంటే చదువు వేడి ఇల్లు అప్పటి కూడా గేట్లు ఇచ్చేసారు, జనాలు చనిపోయిందని చెప్పారు. అవకాశం వచ్చింది కదా ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి వాగాం కదా అని కాకుండా నేను వినిపిస్తాను అవన్నీ కూడా. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, ఒక్క నిమిషం రోజా గారు వినండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం సీఎం డిప్యూటీ సీఎం
ఒకే మాటలో ఉండాలి. వెయిట్ అండి. బాధ్యతగా కాదండి, బాధ్యతగా మీ సీఎం కూడా ఉండాలి. కరోనా టైంలో రియా హాస్పిటల్ ఓకేనండి. మళ్ళీ కరోనా ఇంకా అవన్నీ ఎక్కడో. ఒక నిమిషం అండి, ఇద్దరు వెయిట్ చేయండి. ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో, రోజా గారు ఏం మాట్లాడారో ఒకసారి మీద. పవన్ కళ్యాణ్ గారు బయట